బా రాత్రి మందు మస్తు అయింది. అద్దురా అంటే 4 పెగ్గుల తర్వాత బీర్ తీసుకున్నాడు. ఆ బీర్ అయినాక మళ్ళీ ఆడ్డైనాక లీటర్ కళ్ళు తెచ్చిండు. ఆ మొత్తం 3 కలిపి కొట్టేసరికి తలకాయ పట్టింది. రాత్రి నేను ఇంటికి ఎట్లా వచ్చిందో ఏమో నాకే సోగలేదు. ఎవరు దించిరు? అబ్బో ఇప్పుడు మొత్తుకున్నాను అనుకో ఇది తప్పుతుంది. ఇది సాయి తాగుతూనే దిగుతుంది. మళ్ళా మందేసింది అనుకో మళ్ళా నాకు అచ్చిరాన్లో రవలి ఓ రవలి అబ్బబ్బబ్బా తలకాయ దిమ్ 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 అంటారు. అత్తారా అనే మా వచ్చినా గాని రాత్రి తాగి ఇంకా దిగలేదా నీకు? ఆయన నేను తాగుదామని పోలే. మా దోస్తు గాడికి రాక పోదామరా అంటే ఆ దోస్తు గారిని పుట్టినరోజు అట. ఒక్క పెగ్గు పోయి 4 అయింది. ఆ 4 తాగినాక ఇంటికి వద్దామరా అంటే ఆడు అస్సలేం లేదే. మళ్ళా బీర్లు తెప్పించిర్రు. బీర్లు అయినాక ఊర్లో కళ్ళట. ఆ కళ్ళు తాగిన కథం ఈ 3 కలిపి కొట్టే వరకు తలకాయకు మొత్తం పట్టిందే. అయితే కొద్దిగా షాయ రేపు తాగుతే దిగుతుంది. మస్తు షేడ్స్ ఉన్నారా కమలా సార్. అయినా ఈ తాగుడు అలవాటు ఎక్కడిది నీకు? కొత్తగా నేర్చుకుంటున్నావా? ఎక్కడి కథలన్నీ? అబ్బబ్బబ్బా తలకాయకు వచ్చి నేనెడతాంటే నన్ను నోరిస్తానేమైందే. అబ్బా ఇంత సాయి పెట్టుకరా పోవే. తాగుతానన్న చెప్పన్న దిగుతుంది. నువ్వు ఇంకో తాప గిట్లనే తాగినావనుకో మా అమ్మకు మా బాబు చెప్తానా? అబ్బా మీ అమ్మ బాబు చెప్పకే. మీ అమ్మ అంటే ఇది, మీ బాబు అంటే ఇది. అబ్బా అద్దే ఇంకో తాప తాగితే మీ అమ్మ బాబుకి చెప్పు సరేనా? ఏం చేద్దామంటవా? అవ్వా భయం బాగానే తాగేటప్పుడు తెలుస్తలేదా కప్పమూతోడా? ఇంకో తాప తాగినావనుకో మంచిగుండా చెప్తానా? అబ్బా తాగక తాగితే నన్ను తాగుపోతాను ఎత్తాను కాదే. పొరపాటున తాగిన ఇంకో తాప తాగనన్నా కదా. దీనికి రాజంతం ఎత్తవేందే? రాదంత లేదు ఇదంత లేదు. ఏదో ఇంతంత తాగినావంటే అది వేరు. మరి సొయ్యి లేకుండా తాగుతాన్నావు. ఊరోళ్ళు ఎవరన్నా చూస్తే ఇజ్జతమానం పోతది. ఊళ్ళో చూస్తే ఇజ్జత్ పోతుంది మానం పోతుంది అంటావు. ఊళ్ళో తాగుతలేరు తిరుగుతలేరు అనే. అయినా వాళ్ళు నాకేమన్నా తాగదందుకు పైసలు ఇస్తారా? నా పైసలు నా ఇష్టం. తాగిచ్చిన వాళ్ళకు లేంది ఊళ్ళోకేందే? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా? నలమొక పోడా ఊరోళ్ళు కూడా తాగుతారు. కానీ నీ లెక్క సొయ్యి లేకుండా తాగచ్చి పంటలేదు. ఆగో సోవి లేకుండా తాగచ్చి ఎవరైనా తెరుగు పోయినా ఎవరన్నా కొట్టినా తిట్టినా ఎవరన్నా వాకిట్లో పడినా లేకపోతే వేరేటోళ్ళు ఇంట్లో పడినా నేను తాగి మన ఇంటికి వచ్చినా కాదే. ఏదో వేరేటోళ్ళు ఇంటికి పోయి లొల్లి పెట్టుకున్నట్టు నా ఇజ్జతమానం తిట్టాను. ఇజ్జతమానం కాదు నిజంగానే తాగచ్చి సొయ్యి లేకుండా ఎవరైనా ఇంట్లో పన్నావంటావు. ఎవరి మానం తిత్తావు? రవలి నేను తాగింది గింతంత అయితే నువ్వు తీసే ఇజ్జతే నాకు ఎక్కువ అనిపిస్తుంది. నువ్వు మాట్లాడే మాటలకు నాకు ఫుల్ బాటిల్ తాగబుద్ధి అవుతుంది. ఇంకా ఫుల్ బాటిల్ తాగుతాంటాను మానం లేకుండా. రాత్రి అన్నం పెడితే భూమి ఎడగలుపుతాను. అన్నం పెడితే ఎడగలుపుతారే? పల్లెంలో కలుపుతానా? పల్లెనే కలిపినావా? గుర్తు చేసుకో. పల్లెంలో కలిపినా చేతిలో పల్లెం పట్టుకొని కింద కలుపుతాను అన్నం. ఓ పిసదానా అరిచేతుల పల్లెం పట్టుకొని కింద కలుపుతారా? నువ్వు నిద్ర మబ్బులో లేచి అన్నం పెట్టావు. నీకు కళ్ళకు అట్లా కనిపించవచ్చు కింద కలిపినట్టు. కడుపు నిండా తిన్నా పెరుగు కూడా వత్తివి కాదే. ఏంది నీ నల్ల ముఖానికి నువ్వు అన్నం కూడా తిన్నావా? ఇక తిన్నా అని చెప్తాను. అట్లనే కలిపి అటే అన్నావు. అన్నం తీసుకుపోయి కుక్కలకేసినాయి. నీ బొందిడిచి పెట్టిన కడుపు నిండా తిన్ననే గొంతులు రాకొచ్చింది. ఆయనతో మిగిలింది తిందామనుకున్నా మళ్ళా మొసాడదని అటే ఒరిగినా. నువ్వేమనుకుంటానో సోవి లేకుండా వండడానికి నువ్వు అనుకుంటాను గానే పెరుగుతోటి తిన్నా కదా అట్లనే కన్నట్టుకున్నది. నల్లమొక కూడా నేను అండిందే ఉల్లిగడ్డల పులుసు. ఇంకా నువ్వు దానిలో చెయ్యే పెట్టలేదు. మొత్తం అలా తిన్నా అంటానా? అబ్బా నీ దండం పెడితేనే ఇంకో తాప రాగా సింపల్ వేసుకుంటానా? తలకాయ నొత్తాను. చాయ్ పెట్టుకుంటా పో. మా పెట్టుకత్తది సరే. అబ్బబ్బబ్బా నీ అమ్మ నాకు సుక్కలు చూసింది ఒక్కరోజు తాగచ్చినందుకే. పెళ్లి చేసుకోకుండా అయిపో రోజు తాగచ్చు. నన్ను అడగటోళ్ళే ఉండకు. నీతో ఎట్లనో ఏమో. పత్తికి మందేశ్వరైంది నా టేస్ట్. నా బిడ్డ కళ్ళల్లో కనబడుతుంది. మళ్ళీ వచ్చింది తీసుకుపోయి ఓ 2 రోజులు ఉండేస్తా. లక్ష్మి ఏంటి కంతలోడా? రోజు లచ్చి అని పిలిచేటోనివి ఇవాళ లక్ష్మి అని పిలుతున్నావు. ఏంటిది కథ? అన్ని పనులేనే లక్ష్మి. పత్తికి మందేసుడు అయింది నాటేసుడు అయింది. బిడ్డ కళ్ళల్లో కనబడుతుంది. ఓ 2 రోజులు ఉండేస్తాం. ఓ అందుకనే నా రాగాలు తీస్తాను. బిడ్డ దగ్గరికి పోతా అంటే నేను అద్దంటానా? పోయి చూసేద్దాం. చూసేద్దామంటావేంది లక్ష్మి? అట్లా పోయి ఇట్లా వద్దామా? 2 రోజులు ఉండద్దామే. ఊకో కంతలోడా. ఏమన్నా పండుగనా పాపమా?
2 రోజులు ఉండడానికి అల్లుడు ఏమనుకుంటాడు? అల్లుడు ఏమంటాడే, మనం ఉంటామంటే 4 రోజులైన ఉండు అంటాడు. ఆయన ఏమన్నాడే, మంచోడు. అల్లుడు ఎంత మంచోడైనా పొమ్మనే దాకా ఉంటావా ఏంది ఆడ? ఆయన ఎందుకు పొమ్మంటాడే లచ్చి? మనం గోంగనే తీరొక్కటి తెచ్చి పెడతాడు. మటన్ కావాలన్నా చికెన్ కావాలన్నా అని. ఆయన ఎందుకు పొమ్మంటాడే? సరే తిక్కంతలోడా, నేను చెప్తే నువ్వు వింటలేవు కదా, తయారుగా పోదాం గాని. సరేనే. ఒక అంతలోడా, ఎన్ని రోజులు ఉందామని ఇంత పెద్ద బ్యాగ్ పట్టుకుని వస్తున్నావే? అయ్యో, ఉన్న రోజులు ఉందాం బాయే. జల్లి నాడు బిడ్డ కళ్ళ కనబడ్డది. జల్లి నాడు. అమ్మా బిడ్డ రవలి. అదమ్మా బాపు ఇట్లా సడన్ గా వచ్చిరేంది ఎక్కువసారి? ఏంది బాబు ఈ బ్యాగ్? సామాన్ ఉన్నదమ్మా, బట్టలు. ఏం లేదు రావాలి, మీ అయ్యకు కళ్ళలో కనపడుతున్నావట ఊకే. బిడ్డ ఇంటికి పోదాం పా అంటే తీసుకొచ్చిండు. అవునా ఏ బాపు? అవు బిడ్డ, నిన్ను చూసినట్టుంటది, ఓ 4 రోజులు ఉన్నట్టుంటదని బట్టలు సుత పట్టుకుని వచ్చినాం. 4 రోజులు ఏంది బాపు, నీకు నచ్చిన నీ రోజులు ఉండుర్రి. మీ అయ్య గట్నే అంటాడు బిడ్డ, ఇంటికాడ పనులు లేవా మాకు, ఓ 2 రోజులు ఉండి పోదామని వచ్చినాం. ఉండంతి అమ్మా, ఉంటా అంటాడు కదా బాపు, ఉండుర్రి కొద్ది రోజులు. అవు బిడ్డ, అల్లుడు కనబడతలేడు, ఎటు వేయండు? పొలం కాడికి వేయండి బాపు. చూసినావే లచ్చి, అల్లుడు ఎప్పుడు రికాం ఉండడు, ఎప్పుడు పని పని పని. నీలాగా రికా ఉంటే ఊర్లో తిరుగుమంటావా ఏంది? అయ్యో, నేనేమన్నానే, పని చేసుకుంటాను అన్నా, దానికే కారెట్టు మాటలు మాట్లాడుతున్నావేందే? సరే తీయ బాపు, అన్నం తిందురు పారి. రాన్న తినచ్చినాం బిడ్డ, అల్లుడు వచ్చిన తిందాం. ఆగో అత్త అండి అల్లుడు. అగో మామ అత్తమ్మ అంత మంచిదేనా? మంచిదే అల్లుడు. ఎప్పుడు వచ్చిరు? ఇప్పుడు వచ్చిన అల్లుడు. కూర్చో మామ. అయ్యో బామ్మర్ది రాలేదా? పొలం నాటేసినాం కదా బిడ్డ, పొలం చూసుకోమని అక్కడిని ఉంచి వచ్చినాం బామ్మరిది. ఆరోగ్యం మంచిగా ఉన్నది అత్తమ్మ? మంచిగా ఉన్నది. మందులు వాడతాను కదా? వాడతానా? ఓ మనిషి, మా అమ్మ బాపు వచ్చిరు కదా, పోయి మటన్ చికెన్ తీసుకురాపో. ఏం కూర తేవాలి మామ? మటన్ అల్లుడు. చేపలదే అల్లుడు. చెరొక్క కూర అడుగుతారు, నాకు అర్థమైంది. అత్తమ్మకు చేపలు తేవాలి, నీకు మటన్ తేవాలి. రవలి 2 కూరలు తెస్తా, ఎవరు ఇష్టం ఉన్నది వాళ్ళు తింటారు, సరేనా? చేపో. నేను పోయేస్తా మామ, నచ్చనాక ముచ్చట పెట్టుకొని. సరే 2 కూరలు పట్టుకరా. ఆ, ఆ. కూసాయమ్మా. చూసినావే లచ్చి, అల్లుడు ఎంత మంచోడు, ఏది కావాలంటే అది తెస్తాడు. ఆయనకు అట్లేముంటది, మీరు ఏది అడుగురు అది తెచ్చి పెడతారు. మీరు ఉన్న రోజులు అడుగుతూనే ఉంటుంది. అవ్వ కొడుకు, మా మావును మా అత్త ఎంత హుషారు. నా ఇల్లు ఏమన్నా సత్రమా? 4 రోజులు ఉండిపోదామని బ్యాగులా బట్టలు పెట్టుకొని వచ్చిర్రు. కట్నం పైసలు జోలైతే ఇస్తలేరు. మంచిగా నేను ఏది తెచ్చి పెడితే అది తిందామని మంచిగా వచ్చిర్రు, పొలం పనులు అన్ని చేసుకొని. ఆగూరి మీ సంగతి చెప్తా. నా కట్నం పైసలు ఇయ్యరా? ఎట్టెట్లు ఇయ్యరో ఇప్పుడు చూస్తా. మా అత్తకు చేపలు లేవు, మా మామకు మటన్ లేదు. ఇక అంతా ఆగమే, ఇక అంతా ఆగమే. నా కట్నం పైసలు ఆదికత్తే నా కళ్ళ నిండా నీళ్ళు వస్తానే. మంచిగా వస్తారు, 4-5 రోజులు ఉంటారు, తినిపోతారు. కానీ మరి అల్లుడు నీకు కట్నం పైసలు ఇవ్వాలి, అవి తీసుకో బిడ్డ. మరి నువ్వు పొలం చేసుకుంటావు, నీకు దానికో దీనికో అక్కడికత్తే గానీ అంటలేరు, అడగరాకిత్తలేరు. మా నల్ల మొక్కతో సప్పుడు ఎత్తలేదు. ఇవాళ అటో ఇటో తేరాలే. మీ సంగతి నేను చెప్తా. కంతరోడా, నీ కంతరు వల కొడతాగు. ఏదో పిల్లనిచ్చిన మామ అని ఊకుంటా అంటే, అయినా మా బామ్మర్ది గారికి మానం ఉన్నదా? మరి బావోళ్ళకు కట్నం పైసలు ఇవ్వాలి, మరి ఎట్లా పోతాను బాబు? మరి బావకి అని ఆడని ఇయ్యద్దా నల్ల మొక్కపోడు? వామ్మో, ఇల్లు అడగరాకిచ్చేటట్లేరు. ఇవాళ మొత్తం ఆట ఆడిస్తా. ఇక పోతానా, చేపలు లేవు, మటన్ లేవు. ఇవాళ మొత్తం రాజంతం చేస్తా చూడు. అందుకే ఆపు తీసుకున్నా, కోట నైట్ తాగిన, ఉమ్మ ఉన్నది. ఇవాళ సంగతి చెప్తా. టైంలో వచ్చిర్రు మామ, ఇవాళ తాడో పేడో తెలియాలి. మీ ఇంటికి వచ్చిన ఎప్పుడన్నా తిన్నాడా? గట్లా అడిగిరా అన్నాడు. చెప్తా చెప్తా. బిడ్డ, అల్లుడు తొడ మాంసం తెస్తాడు, దగ్గరి కోలి పులుసు పెట్టకు. సరే తీయ బాపు, కానీ అన్నను కూడా తీసుకొస్తా అయిపోగానే. మేము పోయినాక అన్నయ్యను పంపిస్తాం. సరే తీ.
బిడ్డ అల్లుడు చేపలు తెచ్చినాక పులుసు బేటకి మంచిగా ఫ్రై చేయి. సరే తీ అమ్మా, ఫ్రై ఎత్తది. బిడ్డ అల్లుడు చేపలకున్న మటన్ పెయింట్ దొరుకుతాయి ఇవాళ? మా దొరికితే బాబు, వర్షం బాగా పడతానే కదా, చెరువులలో అన్ని చేపలేనా పట్టుకత్తడి. అల్లుడు లక 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 లక. అబ్బా ఎంత ముద్దుగా ముచ్చట పెట్టుకుంటారే, అటు మీ అయ్యా ఇటు మీ అవ్వ, మధ్యలో నువ్వు కొసకు నీ నానే. బొమ్మాలి వదల, బొమ్మాలి వదల. వస్తా వస్తా తప్పక వస్తా, నాకిచ్చేదాకా ఇడిచిపెట్ట బొమ్మాలి. వదల బొమ్మాలి వదల. వస్తా వస్తా. ఏంది బిడ్డ మటన్ తెస్తా అని మంది వేసుకొని వస్తాడు? మాట్లాడికే బాబు, చప్పకుండా. మామా ఇటు దా మామా, నీకేం కావాలి? మటనా? మటన్ ఏది అల్లుడు? మటనా? అత్త నీకేం కావాలి? నీకు చేపలు కావన్నా? వితౌట్ ముళ్ళ తోలు స్కిన్ లెస్ చేపించుకొని తీసుకురావన్నా. చేపలు కాదు అత్త, పొట్టు కర్రీగా ఉంటది. నువ్వు తింటావో తినవో చెప్పు, నీకేం కావాలి? అపరిచితుడురా నువ్వు. ఓ నలమొక్క కూడా మటన్ ఉన్న చేపలు తెస్తా అన్నావు కదా, ఇప్పుడు అవన్నీ కారడ మాటలు మాట్లాడుతున్నావేంటి? ఇంకా మా వాళ్ళ ముంగట్టే తాక్కుంటాను. ఏంది నీ అయ్య ముంగట నీ అబ్బ ముంగట తాగుతారంటారా? నీ అయ్య ముంగట కూడా తాగుతా చూడు, నాకు భయమా? మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. ఇంకో నీ అయ్య ముంగట తాగినా ఇంకో గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. చూడత్తా నీ ముంగట కూడా తాగినా. ఇప్పుడు ఏం చేస్తావో చెయ్య. రిపీట్ వన్ సైడ్. అల్లుడు ఇదేంది కొత్తగా నేర్చుకున్నావేంది? కొత్తగా నేర్చుకున్నాడు కాదు మామ. నీకేమన్నా మానవ ఉన్నదా? నీకు ఇజ్జత్ ఉన్నదా? ఇదేమన్నా సత్రం అనుకుంటారా? నీకు ఎట్లా రాబుద్ది అవుతుంది? పెళ్ళై ఇన్ని రోజులే నీ ఇంటికి వచ్చిన ఒక్కరోజు తిన్నానా? నీకు మానవ అనిపిస్తుంది ఆవరా? ఇయ్యాలంట కాంతలోడా అని. నువ్వు నాకు మావేందిరా? నా పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. నెలకి ఇస్తానన్న కట్నం పైసలు ఇచ్చేవా పోషిడికే? ఏ అల్లుడు మంచిగా మాట్లాడు, నన్ను పట్టుకొని పోసిడికి అంటావా? ఏయ్ నోరు 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 బాగానేస్తుంది. కంట్రోల్ కంట్రోల్. నా కట్నం పైసలు ఇచ్చారాక నా నోటికి ఏదొస్తుందంట ఏమో ఎక్స్ట్రాలు మాట్లాడతాను, ఏమో ఎక్స్ట్రాలు మాట్లాడతాను. చెప్పు చెప్పే. నల్లమొక్క కూడా నల్ల మొక్క పోడా అంటే పండ్లు పండ్లు దయ్యం గిట్లా పట్టింది, నీకు ఇట్లా చేస్తాను. దయ్యం కాదు గియ్యం కాదు, నా పైసలు నాకు ఇచ్చి నా కట్టం పైసలు నాకు ఇస్తారా ఇయ్యరా? ఇయ్యవా ఇద్దవా ఇయ్యవా కందరుడా? ఏంది అల్లుడు రాగానే పైసలు అడగానే ఉంటుంది, ఇప్పుడు తాగొచ్చినాక కట్నం పైసలు అడుగుతాను. నేను ఎగ్గొడతావా ఏంది? నువ్వు ఎగొట్టవు మామా, నీ దగ్గరనే ఉంటాయి. ఇంకా 10 సంవత్సరాలనే ఇయ్యవు. పెళ్ళైనాక నెలకి ఇస్తానన్నావు, ఇప్పుడు 2 సంవత్సరాలే. కట్నం జోలు తీసినవా? ఎప్పుడన్నా మీరు కట్నం జోలు తీసిరా? అత్తారు తింటారు పోతారు, అత్తారు తింటారు పోతారు. మీరు పోయినాక మీ కొడుకు అత్తాడు, మీ కొడుకు పోయినాక మీరు అత్తారు. ఎప్పుడన్నా కట్నం జోలు తీసినవా? చెప్పు, తీసినవా? నల్లమొక్క కూడా కట్నం పైసలు కావాలంటే నన్ను అడగనంటివి, కానీ మా అమ్మాయి ఇప్పుడు ఇంటికి వచ్చినాక వాళ్ళ ముంగట ఇజ్జత్ ఇస్తానా? ఏం మాట్లాడతానవే? కట్నం పైసలు ఏం మాట్లాడతానవే? నీ అయ్యి ఉన్నాడు కదా, అడుగు. అల్లుడు ఏ విత్త అంటాడు? నీ అడగరాక మీకు కొద్దిగా బుద్ధి జ్ఞానం లేదా? బుద్ధి జ్ఞానం లేదా? ఎప్పుడు ఇస్తావు? ఏ మెడల్ లిక్కిస్తాను, మంచిగా చక్కగా నిలబడు. ఏంది అల్లుడు మా ముంగిట్లా మా బిడ్డను కొడతాను ఏంది? కొట్టుడు కాదు, దాన్ని ఏం చేయను. కట్ట పైసలు అడుగు అంటే నీ అగలేడుపు నాకు ఎరికే. ఏమైంది? విత్తాను నువ్వు సప్పుడు చేస్తావు. ఏమైంది అత్త? బొమ్మ లెక్క చూస్తాను. చెప్పు, కట్నం పైసలు ఇవని. ఇంటలేవు కదా ఈ కట్నం పైసలు
ఆహా మీది సూపులకే తర్వాత అద్దంటావు అబ్బో నీ సంగతి నాకు తెలియదు అత్తే. ఏంది అల్లుడు నీకు ఎప్పుడన్నా పైసలు ఎక్కొడతా అని చెప్పినావా మేము? ఏ అల్లుడు అని చేయి మీద ఎత్తాను వెనకకు అటు జరుగు. ఎందుకు అట్లా బెదిరించుకుంటున్నావు అచ్చినోళ్ళను? అచ్చినోళ్ళే లేదు ఇచ్చినోళ్ళే లేదు. ఇవాళ నా కట్నం పైసలు ఇచ్చారాక మిమ్మల్ని ఈ నుంచి కదలనియ్యా. నా ఇంట్లోకి వెళ్ళి మీరు బయట అడుగు పెట్టద్దు. ఇప్పుడే లోపలేసి తాళం ఎత్తా. నడువురి నడువురి నడు అత్త పో. మళ్ళా నిన్ను దొబ్బరాగా చూడకపో. దాన్ని అది పిసరేసినట్లున్నది ఆయనకు. అల్లుడు ఆగురా మామా. అల్లుడు నా కట్నం పైసలు ఇచ్చారాక నా గలవ దాటద్దు. అల్లుడు తలుపు పెట్టినా ఏ వర్రకురే. నా కట్నం పైసలు ఇచ్చారాక కడప దాటద్దు. ఇక మీరు ఎట్లా పోతారో చూస్తా. ఇంత నా ఇంత ఎత్తా గలవ కట్టం బట్ట ఇయ్యా. నా కట్నం పైసలు ఇచ్చారాక నేను ఇయ్యా. తలుపు తీ అల్లుడు. నేను ఇయ్యనది ఇయ్యా. అందుకే లోపలేసి గలవ కట్టం పట్ట. నాకు కట్నం పైసలు ఇస్తేనే మిమ్మల్ని దాటనిస్తా, లేకపోతే లేదు. అల్లుడు అల్లుడు తలుపుది. అల్లుడు కట్న పైసలు మా ఇస్తాం కానీ తలుపుది. చూసినా కంతలోడా అల్లుడు మంచోడు మంచోడు అని అంటివి, ఇప్పుడు ఏమైంది? అల్లుడికి ఇట్లా చేస్తానని నాకేం తెలిసే? ఏ అగ్గుర్రే అమ్మ, తాగాను బయట వానంటే మీదొక లొల్లి. కట్న పైసల కోసం అంత పిసపిస అవుతాను. ఇంకా నయ్యం తాగి ఈ కర్మకార్యం అన్నాడు. ఆ గల్మున్నదని మర్చిపోయిండు. మీరు వాళ్ళకెళ్ళి ఓర్రే. ఇక మీరు పోయినాక నేను ఫోన్ చేస్తా గాని రాయే కొడుతుందా? పోర్రి, ఫోన్ చేయరు పోయినాక. సరే ఆయన లేస్తే కొడుతాడు. రాయే బిడ్డ నువ్వు జాగ్రత్త. సరే అమ్మా, పోర్రి పోర్రి. ఈ మనిషి ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు తలుపు తీస్తాడో కోస అవుతుంది నాకు. అగో ఏయ్ ఆగో, మీ అమ్మ బాబేరే. ఇంకుంటారా నువ్వు చేసిన పనికి? నువ్వు చేసిన పనికి అని అంటాను. నేను చేసింది బరాబరేనే. ఎన్ని రోజులని ఓపిక పట్టానే. 4 రోజులకి ఇస్తా అన్నారు కట్నం. 2 సంవత్సరాలు అవుతుంది నేను తీసేదాకా. జోలి నువ్వు తీసినావా? అయితే వచ్చిన వెంటనే అడగాలనా? అడగకపోతే ఎన్ని రోజులని ఓపిక పట్టానే. అల్లునికి అడగరాకియరా? ఛీ, నువ్వు ఒక మనిషి ముర్తానవు కాంతి. ఎందుకు ఇయర్తి? ఎప్పుడో ఒక రోజు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడే తీసుకో. రేషం ఉన్నోళ్ళు వారేయాలే, ఇంకా మనిషిని అంటారా? నడు, నా కన్నమ్మ కూడా కనబడకు. అల్లుడు గట్లా చేస్తాడు అనుకున్నాను. నేను చెప్పినా నువ్వు విన్నావా? మరి ఏం చేస్తాం? వద్దు వద్దు అంటే ఏం లేదు. ఏందిరా రాజు, నువ్వు మంచిగా తయారయ్యేట పోతున్నావు? ఏం లేదు బాబు, సెలవులుగా బాగా రోజులే చూసాను పోతున్నా. ఏందిరా రాజు, చెల్లె దగ్గరికా? అద్దురా కొడుకా. అగో చెల్లె దగ్గరికి పోతా అంటే ఎందుకు అట్లా అంటున్నావే బాబు? వద్దంటే ఎందుకు పోతా అంటున్నావురా? చెప్పింది విను. చెప్పింది నువ్వు అంటున్నావు. చెల్లెకు మనకేమన్నా లొల్లైందా అమ్మ? చెప్తే వినవింది రాజు. మేము 2 నెలల కింద పోయినప్పుడు మీ బావ ఏం చేసిండో తెలుసారా? మమ్మల్ని ఇంట్లోకి తోలి బయట గొల్లె వేసిండ్రా. గొల్లె వేసి ఏం చేసిండు? కట్నం కావాలి పొట్టు తిట్టురా. ఇజ్జత్ తీసిండ్రా మమ్మల్ని ఇద్దరిని. పోకురా కొడుకా, పోకాడికి. ఏంటిది? ఆయన ఇజ్జత్ చేసిండా? ఆయన సంగతి చెప్తా హాయిగా. పోకురా కొడుకా, పోకురా. పోకు. చూసిన ఆమె అద్దానంగా పోవట్టే ఏం జరుగును? చెప్తే నువ్వు విన్నావా? ఆయన ఇక్కడ ఇప్పుడు చెల్లె చెల్లె అగ అన్న ఎప్పుడు వచ్చినాయి? లోపలికి రా. ఇంట్లో కాచుడు కాదు చెల్లె, బాగానే బయటికి రమ్మను. అగో ఏమైంది అన్న, గంత కోపానికి వస్తాను? కట్న పైసల గురించి అమ్మ బాబుని ఎట్లా పడితే అట్లా తిట్టి ఇంట్లోసి బయట పెడతాడా బావా? అది కాదురా అన్న. పెట్టపోతే ఏం చేయాలరా? 4 రోజులకి ఇస్తానన్న పైసలు 2 సంవత్సరాలు అవుతుంది. మీ అమ్మ బాబు రాగానే పూలు తల్లి కొబ్బరికాయ కొట్టి ఊదుబత్తులు ఉట్టి అన్నారా? నీకు కొంచెమన్నా మానవ లేదు ఏమో. బాగా రుబాబుగా మాట్లాడుతున్నావేంద్రా నా ఇంటికి వచ్చి. కట్న పైసలు ఇచ్చేస్తుంటే మంచిగా అడగాలి, గొల్లెం పెట్టుడేంది? నీకు గంతరేషం ఉంటే కట్నం పైసలు ఇప్పుడే వారేరా. నువ్వు ఆగే.
ఏ బావా నా చెల్లె మీద దెబ్బ పడితే మర్యాద దక్కది. అగో చూసినవానే నీ అన్నగాడు నా ఇంటికి వచ్చి మర్యాద దక్కదని నాకే చేయి చూపెడతాడు. నువ్వు నా ఇంటికి వచ్చి చేయి చూపెట్టులేంద్రా. నా గిట్టకెళ్ళి నడు. అట్లా ఎందుకంటేనేమో ఏయ్, నడువురా. ఇంటికాడ ఉండటానికి వచ్చిందా? పోతా నీ పైసలు నీ కట్న పైసలు నీ వారేద్దా. నా చెల్లె మీద చేయితే మంచిగా ఉన్నది. మంచి ఏముండదు పో. ఫస్ట్ కట్నం పైసలు మాట్లాడు. మంచిగా ఉన్నదా నన్ను నన్ను అచ్చిరాన్నోళ్ళతో మాటలు పడిపి కేడతానావు. గాడు నా ఇంటికి వచ్చి మంచిగా ఉండదని చేసి చూపెడతా అని ఇదో కథ. అగ్గో ఎటు పెడతానవే? ఆ కవర్లు ఏంటిది చెప్పు. రాకి ఎవరికి కడతావే? మా అన్నకు. మీ అన్నక? ఉమ్. నా ఇంటికి వచ్చి ఏ అన్నోడు పోయి రాఖీ కడతావా? నువ్వు రాఖీ కట్టవేనవనుకో నా కడప దొక్కద్దు. అర్థమైందా? గట్ల కాదే గట్ల లేదు గిట్ల లేదు. నా ఇంటికి వచ్చి చిటికలు వేసిన మీద రాఖీ కట్టదందుకు పోతావా? అవసరం లేదు. నువ్వు పోవద్దు. నీ అన్నకు రాఖీ కట్టద్దు. అర్థమైందా? నేను పోకపోతే మా అన్న బాధపడతాడే. నువ్వు నోరు మొయ్యి. పోవు లేదు జరుగు. పోయినావనుకో బిడ్డ అటే ఉండాలి. అర్థమైందా? ఈ నల్లపోకపోడు మా అన్నకు రాఖీ కడతా అంటే అర్థంటాను. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ ఇది. నాకున్నది ఒకే ఒక్క అన్న. నా కోసం ఏదో చూస్తాడు కావచ్చు. అమ్మా చెల్లె అక్కదో రాదు. ఇలా రాఖీ పండుగ కదా, ఈ టైంకు చెల్లి వచ్చి రాఖీ కట్టేద్ది. అత్తుదో రాదు. అయ్యో గట్లెందుకు అంటున్నావు బిడ్డ? అప్పటి వరకు వచ్చి కడితే ఏమైనా పని ఉండొచ్చు. అప్పటి వరకు అత్తది కావచ్చు అమ్మ చెల్లె. ఏడత్తదిరా? నువ్వు పోటు మొబైల్ లెక్క బావతో పెట్టేస్తుంది. బావ తోలుతాడో తోలడో? ఏం మాట్లాడుతున్నావు నల్లమ్మకు కూడా? అప్పటి వరకు వస్తుంది కావచ్చు, ఏమైనా పని ఉండొచ్చు. అప్పటి వరకు వస్తుందని నీకు చెప్పిందా? ఏమో తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నీ నలపోకప్పుడు పోకురా పోకురా అంటే నువ్వు పెట్టుకొని వచ్చే పంపుతాడా పంపడం? కావాలని లొల్లి పెట్టలే బాబు. చెల్లె వెనికి చేయలేవటిండు, అందుకే నేను లొల్లి పెట్టా. అరే రాదు, బావ చెయ్యెత్తినంత మాత్రాన లొల్లి పెట్టద్దురా. ఆయన పెద్దోడు కాదురా. ఇంత నా నొక్కెలేదు నీకు. మీ లొల్లి అపూరి అప్పటి వరకు వస్తుందేమో. సరే రాజుగా చూస్తుంది. ఇవాళ నా పిల్లం దాని అన్నకు రాఖీ కట్టిందే పోతా అంటే అద్దన్న. నేను రోడ్డు వెనుక వచ్చిన, నాకు ఎవరు లేరు. ఆ అక్కలే పిలిచిరు, రాఖీ కట్టిరు. ఆ అక్కలే పిలిచిరు, రాఖీ కట్టిరు. రాఖీ ఎందుకు కడతాను అంటే తమ్ముడు రక్ష బంధం అంటే రక్త సంబంధం అని మాట్లాడేది, కానీ నాకేం అర్థం కాదు. వాళ్ళు కట్టిరు, నేను కట్టించుకుంటాను. నాదేమో రాఖీ పండుగ. నీకు ఏ రోగం పుట్టితే ఊక నడిట్లా కూర్చొని ఎడతాను. ఇంట్లో ఎడితే అరిష్టమే. ఏ రోజులే నల్లపోకపోడా మళ్ళా రాగచ్చినవా? ఆగో అగో నీకు ఈ చేతికి రాఖీలు ఎక్కడే? ఇలా రాఖీ పండగ రాఖీట్లు కట్టిరు నాకు. నువ్వు ఆ రాఖీ పట్టుకొని ఎడతావానే? నువ్వైతే మంచి రాకెట్లు కట్టించుకున్నావు. నేను మా అన్నకు రాఖీ కట్టను పోతా. ఆగో
నాకు రాకెట్లు కట్టించుకున్నందుకు నాకు అక్కలు ఉన్నారా చెల్లెలు ఉన్నారా? నాకు ఎవరు లేరే. ఇంకో నేను ఒక్కనే ఏక్ నిరంజన్. అవ్వాలేరు అయ్యా లేరు ఎల్లునిచ్చి నాకు ఎవ్వరు లేరు ఏక్ నిరంజన్. ఏక్ నిరంజన్. అందుకే కదా అన్న చెల్లెల బంధం తెలుస్తలేదు నీకు. ఏయ్, ఏం మాట్లాడతానవే? అన్న చెల్లెళ్ళ బంధం తెలుస్తలే అంటున్నావు. నాకు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ అక్క చెల్లెళ్ళేనే. నాకు తెలియదా అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళ అనుబంధం? ఏం మాట్లాడతాను అంటే నీ అన్నకు నేను రాకెట్ కట్టబోకే అన్నందుకు నీకు అన్న చెల్లెళ్ళ అనుబంధం తెలియదా అంట? నిన్ను నాకేదో తెలియదే. ఊళ్ళో అందరు నాకు అక్క చెల్లెలే. అగో చూడండి పోతంటే తమ్ముడు నాకు తమ్ముళ్ళు లేరురా నువ్వే తమ్ముడు రా అని అగో రాకెట్ కట్టిరు. కాళ్ళే నాకు అక్కలు నాకెందుకు తెలియదే? అవి చూసినావా బయట ఉన్న వాళ్ళకు సొంత అన్నం లేక నువ్వే అన్న అనుకొని నీకు రాఖీ కట్టారు. అట్లాంటివి నాకు సొంత అన్న ఉండి కూడా నువ్వు నన్ను రాఖీ కట్ట పంపుతలేవు. అసలు నీకు రాఖీ బంధం అంటే తెలుసా? ఓ పిస్తదానా, రాఖీ బంధం గురించి నాకెందుకు తెలియదే? రాఖీ బంధం గురించి నాకు తెలియదా? రాఖీ కడితే రాఖీ బంధం నాలమొక్కపోడా రాఖీ బంధం అంటే ఏంటో తెలుసా? రాఖీ బంధం అంటే రక్త సంబంధం. అయినా నీ ముఖానికి అక్క చెల్లెలు ఉంటో తెలిసేది. ఏంటి నాకు అక్క చెల్లెలు లేరా? ఏం మాట్లాడతాను? పండుకోలే కాదే రచన, నాకు అక్క చెల్లెలు ఉంటే తెలుసాట. నాకు అక్క చెల్లెలు నేను రాకి కట్టిరానే. నాకు ఊరంతా అక్క చెల్లెలే కాదే. నువ్వు తెలియదు అని రచన. మాకు తెలుసు గాని చూడసిన బాబు ఈ తాగబోసి వచ్చినాడు సొంత అన్నకు రాఖీ కట్టడానికి పంపుతలేడు. అవు ఎందుకు తోలుతారు చక్కరి? దీని అన్న నా ఇంటికి వచ్చి నా వెనుక చిట్కలేసిండే. నేనెట్లా పంపిస్తా? ఏదో మాట మాట అనుకోవచ్చు. ఆడకి ఒకసారి వచ్చే పండుగ పోయి కట్టరామాను. నేను పంపియా అని నాకే సరి చూపిస్తాడా? అరే శంకరి, ఆడపిల్లను ఏడిపించడం మంచిది కాదురా. నీకు అక్కో చెల్లె ఉంటే మీ బాధ వాళ్ళకుంటే నీకు బాధ అనిపించపోనా? నువ్వు చెప్పింది కూడా వాస్తవమే లచ్చన్న. రవలి, నిన్ను ఇదివరకు రాక బాధ పెట్టినందుకు నన్ను క్షమించే లచ్చన్న. ఇప్పుడే తీసుకుపోయి దీని అన్నకు రాఖీ కట్టి తీసుకొస్తా. సరే పోయిరా పోయి. బావే లక్ష్మి బిడ్డు నన్ను రత్తం రారే. రాని బిడ్డ రాని కూర్చో అల్లుడు. అంత మంచిగా బిడ్డ నువ్వు రాఖీ కట్టడానికి అత్తవరావా అని తమ్ముడు బాగా బాధపడతాండే. అగో మీరు అత్తరని చెప్పిన బిడ్డ నేను. బావా నీవినికి డొల్లి పెట్టుడు తప్ప క్షమించు బావా. అయ్యో పిల్లగా, ఈ పండుగ పూట క్షమాపణలు ఎందుకు? ఓ మాట అనుకుంటాం కూడుంటాం. మీ చెల్లె నీకు రాఖీ కట్టడానికి వచ్చింది, సంతోషంగా కట్టించుకో. లక్ష్మి చాపదేప. సరే
అరే రాజు చెల్లె కట్నం పెట్టి కాలు మొక్కురా. అల్లుడు బయటకు పోయి నాటుకొని తీసుకొస్తాం బా. ఇప్పుడు అవసరమా మామ? ఏ బా అల్లుడు బా. ఆగో నాటుకోడట్నే పోయితే ఏమన్నా హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మా వీడియో చూస్తున్న ప్రేక్షక దేవుళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఒకసారి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. రాఖీ Happy పండుగ రక్షాబంధన్. శుభాకాంక్షలు.